హన్మకొండలోని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హై డ్రామా కొనసాగుతోంది. నిన్న హైదరాబాద్ లో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన ఆరూరి ఇవాళ పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై ప్రెస్ మీట్ పెట్టారు. ఈ లోపు అక్కడికి చేరుకున్న ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య మాజీ మంత్రి ఎర్రబెల్లి పార్టీలోనే ఉండాలని నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. మాజీ మంత్రి హరీష్ రావు ఆరూరితో ఫోన్లో పార్టీలోనే ఉండాలని కోరారు. మరోవైపు అక్కడ ఉన్న బీఆర్ఎస్ బీజేపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ పొలిటికల్ హైడ్రామా నెలకొంది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ అందిస్తారు. కృష్ణమోహన్, ఆరూరి ఇంటి దగ్గర ఏం జరుగుతోంది? జ్యోతి, హన్మకొండలోని ఆరూరి రమేష్ ఇంటి దగ్గర హైడ్రామా కొనసాగుతుందని చెప్పొచ్చు. ఆయన నిన్న హైదరాబాద్ లో కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గతంలో కూడా ఆయన బీజేపీకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆయనను నచ్చ చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కొంత మనసు మార్చుకున్నానని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ నిన్న అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్ లో ఆయన కలవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈ రోజు 10 గంటలకు ఆయన బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి మారేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. గతంలో కూడా ఆయన బీజేపీకి వెళ్లేందుకు ప్రయత్నం చేసినప్పుడు అప్పుడు బీఆర్ఎస్ నేతలు ఆయనను నచ్చజెప్పారు. ఆ తర్వాత మళ్ళీ కొంత మనసు మార్చుకున్నానని ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. కానీ నిన్న అమిత్ షా పర్యటన నేపథ్యంలో హైదరాబాద్లో ఆయన కలవడం కూడా జరిగింది. ఆ తర్వాత ఈరోజు 10 గంటలకు ఆయన తన రాజీనామాను ప్రకటించడంతో పాటు బీజేపీ పార్టీలోకి వెళ్తున్నా అనే విషయాన్ని చెప్పడం కోసం ప్రెస్ మీట్ అరేంజ్ చేశారు. ఆయన హన్మకొండలోని ప్రశాంత్ నగర్లోని ఆయన ఇంటి దగ్గరికి. అయితే 10 గంటలకు పెట్టాల్సినటువంటి ప్రెస్ మీటు 11 గంటల వరకు కూడా పోస్ట్పోన్ అయింది. ఆ తర్వాత ప్రెస్ మీట్కి వచ్చే సమయంలోకి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దూతలు ఆయన ఇంటికి చేరుకున్నారు. మొదట బస్వరాజ్ సారయ్య ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన మరికొంతమంది నేతలు కూడా వచ్చి ప్రెస్ మీట్ పెట్టేందుకు బయటకు వస్తున్నటువంటి ఆయన ఛాంబర్లోకి తీసుకువెళ్లారు. అక్కడికి తీసుకువెళ్ళి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఉదయం నుంచి కూడా మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఆరూరి రమేష్ తోటి అనేక సార్లు ఫోన్లో మాట్లాడారు. కానీ ఉద్యమకారుడిగా ఉన్నాను, బీఆర్ఎస్ పార్టీలో కూడా అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఎమ్మెల్యేగా ఒక 2 టర్ములు ఉన్నాను, కానీ నాకు ప్రతిసారి కూడా అవమానం జరిగింది. కాబట్టి ఆయన మా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీగా కూడా పోటీ చేయాలనుకున్నారు వరంగల్ నుంచి. కానీ ఆయనకు టికెట్ నిరాకరించిన నేపథ్యంలోనే ఆయన పార్టీ మారాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీ పార్టీకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. అయితే మరికొద్ది సేపట్లోనే ఆయన రాజీనామాకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, లేకపోతే బీజేపీ పార్టీలోకి వెళ్ళబోతున్నటువంటి అంశాన్ని అధికారికంగా ప్రకటించే సమయంలోకే మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్తో మరికొంతమంది లీడర్స్ అక్కడికి చేరుకున్నారు. ఆరూరి రమేష్ను బలవంతంగా కూడా ఆయన ఇంటి నుంచి తన వెహికల్లో తీసుకొని హైదరాబాద్కు తీసుకువెళ్తున్నామని చెప్తున్నారు. ప్రస్తుతం అయితే ఒక కిడ్నాప్ జరిగితే ఏ విధమైనటువంటి సిచ్యువేషన్ ఉంటుందో అదే ఆరూరి రమేష్ ఇంటి దగ్గర కూడా కనిపించింది. ఆరూరి రమేష్ను బలవంతంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు అయితే ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఆయన వెళ్ళే వెహికల్ని కూడా ఆరూరి రమేష్కు సంబంధించిన అనుచరులు కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇదే క్రమంలో ఓవైపు బీజేపీకి అనుకూలంగా, మరోవైపు బీఆర్ఎస్ పార్టీ, అదేవిధంగా ఆరూరి రమేష్కు అనుకూలంగా ఇట్లా 3 రకాలైనటువంటి నినాదాలతోటి మాత్రం ఈ ప్రాంతమంతా హోరెత్తింది. కొద్దిసేపు హైడ్రామా కొనసాగిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఆరూరి రమేష్ను బలవంతంగా ఇక్కడి నుంచి అయితే తీసుకువెళ్లారు. ఇక్కడి నుంచి ఆయనను హరీష్ రావు దగ్గరికి, కేటీఆర్ దగ్గరికి తీసుకువెళ్తున్నామనేది సమాచారం ఉంది. అయితే హరీష్ రావే ఉదయం బయలుదేరి వస్తున్నారనే ఒక సమాచారం కూడా ఇచ్చారు. 10 గంటల నుంచి 11 గంటల వరకు కూడా ఆయన రాబోతున్నారు అనే సమాచారం కూడా ఇక్కడ ఇచ్చారు. కానీ ఆరూరి రమేష్ మాత్రం 11 గంటలకు 10 గంటలకు పెట్టాల్సిన ప్రెస్ మీట్ 11 గంటలకు ఆయన పెట్టబోతున్నాను, బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయబోతున్నాను, దాన్ని అఫీషియల్గా ప్రకటించబోతున్నాను అనేది ఆయన సంకేతాలు ఇచ్చారు. ప్రెస్ మీట్కు వచ్చే క్షణంలో మరొక కొద్ది క్షణాలలో ఆయన ప్రెస్ మీట్ లోపలికి వచ్చి మాట్లాడతారు అనగా ఒకసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి దూతలుగా వచ్చారు. ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ ఆయన వరంగల్ జిల్లా అధ్యక్షుడు కూడా కొనసాగుతున్న నేపథ్యంలో పార్టీకి సంబంధించినటువంటి ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేకపోతే మరే అంశాలున్నా చర్చించడానికి తాము సిద్ధంగా ఉన్నాం, కాబట్టి రావాలంటూ కూడా ఆయన వ్యతిరేకిస్తున్నప్పటికీ కూడా ఆయనను బలవంతంగా అయితే ఇక్కడి నుంచి తీసుకువెళ్లారని చెప్పచ్చు. ప్రస్తుతం ఆయనను హరీష్ రావు దగ్గరికి తీసుకువెళ్తారా, కేటీఆర్ దగ్గరికి తీసుకువెళ్తారా అనేది చూడాలి. ఓవైపు హరీష్ రావే ఇక్కడికి వస్తున్నారని ముందుగా సమాచారం ఇచ్చిన ఇక్కడ మీడియా కావచ్చు, తర్వాత మీడియా అంతా రెడీగా ఉండడం, ప్రెస్ మీట్కి సంబంధించి రెడీగా ఉండడం, అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి లీడర్లు కావచ్చు, తర్వాత ఆరూరి రమేష్కు సంబంధించినటువంటి అనుచరులంతా కూడా వర్ధనపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి లీడర్లు వాళ్ళంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళంతా కూడా బీజేపీ పార్టీకి వెళ్ళబోతున్న సమయంలోనే ఈ హైడ్రామా కొనసాగిందని చెప్పచ్చు. ప్రస్తుతం అయితే ఆరూరి రమేష్ను హన్మకొండలోని ప్రశాంత్ నగర్లో ఉన్నటువంటి ఆయన ఇంటి నుంచి అయితే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, ఎమ్మెల్సీగా ఉన్నటువంటి బస్వరాజ్ సారయ్య వీళ్ళంతా కూడా
తమ వాహనంలోంచి ఇక్కడి నుంచి తీసుకువెళ్లారు. ఆయన వెళ్లే సమయంలో కూడా ఆరూరు రమేష్కి సంబంధించినటువంటి అనుచరులు కూడా ఆ వాహనాలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే వాళ్ళ వెహికల్స్ వెళ్ళాయి. వాళ్ళను కంటిన్యూగా ఫాలోఅప్ చేస్తూ కూడా ఆరూరు రమేష్కి సంబంధించినటువంటి అనుచరులు కావచ్చు, వాళ్ళ లీడర్లు కూడా వెళ్తున్నారు. ఆయన పార్టీ మారాలంటూ కూడా ఈ సందర్భం నినాదాలు చూడి కోరెత్తింది. మొత్తానికైతే ఆరూరు రమేష్ బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా, ఇటు వర్ధనపేట మాజీ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఆయన ఆ పార్టీని వీడి బీజేపీకి వెళ్లే సమయంలో జరుగుతున్నటువంటి హైడ్రామాగా చెప్పుకోవచ్చు. జ్యోతి. రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్.